యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం యోహాను సువార్త 5వ అధ్యాయం 3 మరియు 4వ వచనాలు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీలో ప్రభు కృపను బట్టి 28 నెలలుగా ప్రసారం అవుతున్నటువంటి, అనగా ఇంచుమించు 2.5 సంవత్సరంగా ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో యేసును గూర్చినటువంటి సత్యాలు అనేటువంటి 4 సత్యాల్ని, 4 ట్రూత్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అనే దాని గురించి మనం యోహాను సువార్త 5వ అధ్యాయం ఆధారంగా మనం మాట్లాడుకున్నాం. యేసుని గురించి, యేసు స్వస్థపరిచిన వాడని, అంతేకాకుండా శుద్ధీకరణ గురించి బోధించిన వాడని, శ్రమ పడిన వాడని, అంతేకాకుండా స్వర్గ దేవునితో సమానమైన వాడు, తుల్యమైన వాడు అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో ఇంకా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. కనుక మీ సలహాలు, సూచనలు మాకు ఎంతగానో అవసరమైంది. దానికి మించి మీ ప్రార్థనలు మాకు ఎంతగానో అవసరమైంది. ఈ కార్యక్రమం యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రియుల కొరకై నేను ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. వేరు రాష్ట్రాల్లో చూస్తున్న ప్రియులను బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో ప్రభు కృపను బట్టి వేరు ప్రదేశాల్లో పరిచర్యకు వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు. విజయవాడలో పాస్టర్స్ మీటింగ్ జరగడానికి ప్రభు సాయం చేశాడు. అక్కడ పాస్టర్స్ మీటింగ్లో దానియేలు గ్రంథము 2వ అధ్యాయం నుంచి దేవుని వాక్యం బోధించడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాను. నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన అవసరతలు ఖచ్చితంగా నాకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి. కృపామయుడవైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చినటువంటి మంచి దినము కొరకై, మంచి మాసము కొరకై మీకు వందనం చేస్తున్నాం. మాకిచ్చిన మంచి దేశము కొరకై మీకు వందనం చేస్తున్నాం. మేము కలిగి ఉన్నటువంటి మంచి దేవుడే నిన్ను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. ఈ దినమంతా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ దినం మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ప్రతిదినము పెందలకడనే పాత నిబంధన కాలములో మీరు ప్రవక్తల ద్వారా మీరు మాట్లాడారు మీ ప్రజలతో. అలాగే మీ దాసుని ద్వారా ఇది ఉదయకాలము మీ ప్రజలతో మాట్లాడమని వేడుకుంటున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమ్మర్లో, ఈ వేసవి కాలంలో మీ దాసులు వేరు ప్రదేశాల్లో పరిచర్యలకు వెళ్ళి ప్రసంగాలు, కూడికలు, ఉజీవ కూడికలు, సువార్త సభల్లో వాక్యాన్ని బోధిస్తున్నారు. ఈ దినాల్లో విరివిగా విస్తారంగా విత్తబడుతున్న వాక్యపు బీజాలకు, విత్తబడినటువంటి ప్రభువా హృదయ క్షేత్రాలలో విత్తబడినటువంటి ఈ సత్యవాక్యపు బీజాలకు నీరు కట్టి మీరు ఫలింపజేయమని వేడుకుంటున్నాం. దేవా మీకు వందనం చెల్లిస్తున్నాం. ఎండలు ఎక్కువ ఉన్నాయి, అయినప్పటికీ ప్రభా మీ దాసులు ఎవరు మీ వాగ్దాన ప్రకారము, పగలు నీకు ఎండ తగలదు అనేటువంటి వాగ్దాన ప్రకారం ఆ వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాంతి టీవీ వారి కొరకై మీకు వందనం చేస్తున్నాం. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా, టీవీ సెట్ల ద్వారా చూస్తున్న వారందరిని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ, ప్రభువా మీ నామానికి ఎంతగానో మహిమ. మీరు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. సమయంలో మీ దాసుడు వాక్యాన్ని బోధించబోతుండగా మీ దాసునికి బోధించుటకు ఉపకారాత్మను దయచేయమని, మీ కార్యం జరిగించమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 3, 4 వచనాలు. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 3 and verse 4. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. దేవునికి స్తోత్రం. 3, 4 వచనాలు మన తెలుగు బైబిల్లో కలిసి ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో విడివిడిగా ఉన్నాయి. నేను చదువుతున్నాను. వర్స్ 3.
Hundreds of sick people were lying under the covered porches, the paralyzed, the blind and the crippled, all of them waiting for their healing. 4వ వచనం. For an angel of God periodically descended into the pool to stir the waters, and the first one who stepped into the pool after the waters filled would instantly be healed. వాడొక భాషలో కూడా మనం చదివితే 5వ అధ్యాయము 3-4 వచనాలు. స్తోత్రం. చాలా మంది వికలాంగులు అనగా దివ్యాంగులు, గుడ్డివారు, కుంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ప్రభువు దూత దిగి వచ్చి ఆ నీళ్లను కదిలించేవాడు. అలా నీళ్లు కదిలిన వెంటనే ఆ కోనేరులోనికి దిగిన మొదటి వాని రోగాలన్నీ నయమయ్యేవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాని రోగం అని కాదు, వాని రోగములన్నీ, వాని ఆత్మీయ రోగమైనా మానసికమైన రోగమైనా ఇవన్నీ బాగుపడేవి, తగ్గేవి అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఎవరు అటు ఇటు తిరగొద్దు. మీ చేతిలో ఉన్న రిమోట్ పక్కన పెట్టేసేయండి. కొద్దిసేపు మీ దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఉదయకాలము మీరు ఏ వాక్యాన్ని మీరు ధ్యానించుకున్నారో నాకైతే తెలియదు, కానీ దయచేసి ఒకవేళ మీకు అవకాశం కానుంటే వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టేటప్పుడు లేదా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో దిస్ మార్నింగ్ అని డేట్ వేసి ఈరోజు ఉదయకాలము మేము పలాని వాక్యం ధ్యానించుకున్నాం అని చెప్పి ఏదైనా 1 పాయింట్ 2 పాయింట్లు 3 పాయింట్లు అక్కడి నుంచి ప్రస్తావించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మీరు అలా ప్రస్తావించినట్లయితే నేను ప్రభువును స్తుతించగలను, దానికి ఇంకా ఏమన్నా కామెంట్స్ యాడ్ చేయగలను, లేదంటే ఇంకా ఏమన్నా దానికి కొద్దిగా వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన టైటిల్ కదిలించువాడు, కదలిక తీసుకుని వచ్చేవాడు, అనగా స్టిర్రింగ్ చేసేవాడు, అనగా కలియబెట్టేవాడు, కదిలించేవాడు ఎవరు అంటే మన మూలవాక్యంలో అనగా 5వ అధ్యాయం 3-4 వచనాల్లో కదిలించేవాడు దేవదూత, ప్రభువు దూత, దేవుని యొక్క దూత. ఆయన కదిలిస్తున్నాడు నీళ్ళని. నీళ్ళు ఆటోమేటిక్గా కదులుతున్నాయని కాదు. కొన్నిసార్లు ఏదైనా జలములు లేకపోతే నదులు లేకపోతే సరస్సుల మీద గాలి వీస్తూ ఉన్నప్పుడు ఆ పై భాగంలో కాస్త ఆ ఉపరితలం మీద సర్ఫేస్ మీద కాస్త కదలికలు జరుగుతుంటాయి. అనగా నీళ్లు కాస్త లేవబోతున్నట్టుగా, లేస్తున్నట్టుగా, తర్వాత మళ్ళీ డౌన్ అయినట్టుగా, నార్మల్ అయినట్టుగా ఉంటుంది. కాస్త కదలిక ఉంటుంది. అడుగు భాగములో ఉన్నటువంటి నీళ్ల మీద ఎటువంటి ప్రభావం చూపించదు, కానీ గాలి ఈ పైన ఉపరితలములో ఉన్నటువంటి నీటి మీద ప్రభావం చూపిస్తుంది. ఆయా సమయాల్లో అప్పుడప్పుడు పీరియాడికల్లీ వన్స్ ఇన్ సమ్ పర్టికులర్ టైం, మేబీ పండగలప్పుడనో లేకపోతే మెయిన్ ప్రధానమైన పండుగలప్పుడు ఎప్పుడో మరి దేవదూత వస్తున్నాడు. ఈ స్టోరీ అంతా ఎరిగినటువంటి ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా బెతస్తా కోనేరు దగ్గర జరుగుతున్న దానికి సాక్షిగా ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఇంకా ఒకవేళ 38గా 50 సంవత్సరాలుగా పడిన వాళ్ళు ఎవరున్నా ఉన్నారో, 100 సంవత్సరాలుగా లేదా 70 సంవత్సరాలుగా పడిన వాళ్ళు ఎవరున్నారో లేదో మరి మనకు తెలియదు. ఈ సందర్భాన్ని మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచిస్తే, కదిలించేవాడు దేవదూతను గురించి మనం మాట్లాడుకోవడం లేదు. రాయిని కదిలించడం, లేకపోతే రాయిని దొల్లించడం, పొర్లించడం, కదిలించడం, డిస్ప్లేస్ చేయడం. నా జీవితంలో కుదిలించబడాల్సినటువంటి అనుభవం కావాలి, షేకింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మూవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. కొన్ని కదలాల్సిన అవసరం ఉంది. మరలా చెప్తున్నాను దేవుని సేవకునిగా, ఈ ఉదయకాలంలో కదలాల్సినటువంటి కొన్ని కదులుతాయి. ప్రార్థించి మీరు తీర్మానం తీసుకొని మీరు ఆఫీస్కో లేకపోతే ఏదైనా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదో వింకో మీరు వెళ్ళినప్పుడు అక్కడ అప్పటిదాకా ఇప్పటి వరకు ఎంత ప్రయత్నం చేసినా కదలకుండా ఉన్న వాటిని దేవుడు కదిలించగలడు. అధికారులకు మీ పక్షాన లేకపోతే మీ పక్షాన మాట్లాడి వ్యాజ్యమాడి కదలని ఫైల్ని కొన్ని దినాల క్రితం ఒకరు నాకు ఫోన్ చేసి, శాంతి టీవీ మన ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమ వీక్షకుల్లో ఒకరు, వారి భర్త గారు ప్రభువునందు నిద్రించారు, పెద్దవారు. వారు చెప్పినట్టు ఇంకా పెన్షన్ డబ్బులు రాలేదండి, కనుక ఇప్పటికే ఇంచుమించు 1.5-2 సంవత్సరాలు కావస్తుంది, ఇల్లు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నాము, మా కొరకు ప్రార్థించండి అని వారు తెలియజేశారు. ఇలా వేరు
వ్యక్తులు నాకు ఫోన్లు చేస్తుంటారు. నాకు ఫోన్లు చేసే ప్రతి వ్యక్తిని బట్టి నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు. కానీ శాంతి టీవీలో కార్యక్రమాలు చూస్తూ ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతగానో ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, కదిలించబడడం. వాడు ఎన్నటికీ కదలడు, వాని వేరు కదలదు అనే మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ కదిలించేవాడు, నేను ఇక్కడ దేవదూతను హైలైట్ చేయదలుచుకోలేదు, కానీ దేవదూత కన్నా గొప్పవాడైనటువంటి యేసు దేవదూత నీళ్లను మాత్రమే కదిలించాడు. కానీ మూవ్ చేసినటువంటి, డిస్టర్బ్ చేసినటువంటి, స్టిర్ చేసినటువంటి, రేపినటువంటి, ఆ ఆయన కదిలించేవాడు, మనము కదిలేవాళ్ళం. ఆయన కీ ఇచ్చేవాడు, మనం ఇవ్వబడిన కీని బట్టి ఆడేవాళ్ళం. అంటే కీలు బొమ్మలం తోలు బొమ్మలం అని కాదు నా ఉద్దేశం. మనకొక ఫ్రీ విల్ ఇచ్చాడు, మనకొక చిత్తాన్ని ఇచ్చి ఆ చిత్తాన్ని ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చుకోమని చెప్పి, ఆయన చిత్త ప్రకారం ఈ చిత్తాన్ని మలుచుకోమని చెప్పాడు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, కదిలించేవాడు ఒకడున్నాడు. ప్రపంచాన్ని మొత్తాన్ని కదిలించేవాడు, అందరినీ కదిలించేవాడు, రాజు హృదయాన్ని కదిలించేవాడు. తన చిత్త వృత్తి చొప్పున రాజుల హృదయాన్ని నీటి కాలువల వలె తిప్పగలిగినవాడు. అనగా ప్రపంచ రిమోట్ తన చేతిలో పట్టుకున్నవాడు, ప్రపంచాన్ని తన నియంత్రణలో తీసుకున్నవాడు. ఏదో ఒక నియంత గురించి నేను మాట్లాడటం లేదు. రాబోయేటువంటి, ఐక్యం కాబోయేటువంటి వన్ వరల్డ్ గవర్నమెంట్ యొక్క అధినేతల గురించి నేను మాట్లాడటం లేదు. కదిలించేవాడు. దేవదూత కదిలించాడు, ఓకే. దేవదూత ఆయా సందర్భాల్లో ఒక్కసారి కదిలిస్తున్నాడు, నీళ్లను మాత్రం కదిలిస్తున్నాడు. కానీ 4 విషయాల్ని కదిలించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి మీకు పరిచయం, మీకు తెలుసు, అయినప్పటికీ కూడా మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వాక్య భాగాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. చదువుదాం. మొట్టమొదటి మాట యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా. చాలండి. ఒకటి, మొట్టమొదటి విషయం, వాడిలో నిరీక్షణ ఉందో లేదో, వాడిలో హోప్ ఉందో లేదో, నిరీక్షణకు బదులుగా నిరాశ ఉందో, ఒక ప్రశాంతమైన కొలనులో రాయి వేసినట్లుగా ప్రశాంత జలాల అనుభవాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ కొలను కలకలం చేసేటట్టుగా, ఆయనతో ఎవరు మాట్లాడి ఉంటారో లేదో మరి తెలియదు, కానీ యేసు ఎటువంటి ఇంట్రడక్షన్ లేకుండా నేరుగా అతని దగ్గరికి వెళ్ళడమే అతని దగ్గరికి వెళ్ళి, మధ్యకాలంలో హైదరాబాద్కు వెళ్ళినప్పుడు మా మీటింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగ కూడికి సంబంధించిన పాంప్లెట్లు ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది. 1000 వేశాం. ఒక ఏరియా మొత్తం పాంప్లెట్ ప్రింటర్స్ ఉన్నారు. నేను ఒక 5-6 షాపులు చూసుకుంటూ వెళ్ళాను. ప్రభు, ఆ రైట్ ప్లేస్లోకి నన్ను నడిపించండి అని చెప్పి నేను ముందుకు వెళ్ళి కూడా మళ్ళీ వెనకాలకి ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను. వెళితే ఒక బండిల్ కట్టబడింది. వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, పలానా ప్రింటింగ్ ఎంత అవుతుందండి అని వివరాలు మాట్లాడుతూ అటువైపు చూసినప్పుడు ఏదో YMCA గ్రౌండ్ అనేటువంటి పేరు, ఆ మాట చూసి ఇది ఎవరితో పాంప్లెట్ అని తీసి చూస్తే అది మన పాంప్లెట్. ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్గా దేవుడు అక్కడికే నడిపించాడు. అది మా గమ్యస్థానం కాదు, తాత్కాలికమైన మజిలీ. అక్కడికి దేవుడు మనల్ని నడిపించాడు. మన స్టేషన్ అది, మన డెస్టినేషన్ కాదు, కానీ అక్కడికి నడిపించాడు. దేవుడు నడిపించగలడు. నువ్వు వెళ్ళాల్సిన చోటికి, నువ్వు ఆయన చిత్త ప్రకారం వెళ్ళాల్సిన చోటికి ఆయన నిన్ను నడిపిస్తాడు అన్నానికి మాత్రమే ఈ ఉదాహరణ, ఈ సాక్ష్యం చెప్పాను. నా జీవితంలో ఇటువంటి అనుభవాలు, ఇటువంటి సాక్ష్యాలు బోలడం ఇప్పుడు అవి పంచుకునే సమయం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటి విషయం, నిరీక్షణను కదిలించాడు. నిరీక్షణ ఉందో లేదో అని టెస్ట్ చేశాడు. వాడి నిరీక్షణను రేపాలని, వాడి నిరీక్షణను షేక్ చేస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు షేక్ ద వాటర్స్ ఆఫ్ హోప్. నిరీక్షణ జలాల్ని, నిరీక్షణ నీళ్లను కదిలించాడు. స్వస్థపడగోరుచున్నావా? వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థపడే అవకాశం లేదు, ఇంకా కష్టమే, ఏం చేద్దాం, స్వస్థత లేకపోయినా పర్లేదులే, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావులే, శరీరం ముఖ్యం కాదు కదా, ఆత్మే ముఖ్యం కదా అనేటువంటి సెసేషనల్ థియరీని, అనగా వరాలు ఆగిపోయినాయి, అద్భుతాలు ఆగిపోయినాయి అనేటువంటి వాదనతో యేసుప్రభు అక్కడికి రాలేదు. యేసుప్రభు
కంటిన్యూస్టే కానీ సెసేషనిస్ట్ కాదు. అనగా వరాలు నిలిచిపోయినాయి అని చెప్పే వ్యక్తి కాదు ఆయన. వరాలు కొనసాగుతున్నాయి. యేసు ఉన్నంతకాలం కొనసాగాయి. యేసు తర్వాత కూడా. యేసు ఎక్కడికి పోలేదు. యేసు మన మధ్యలోనే ఉన్నాడు. మన మధ్యలోనే ఉన్నటువంటి ఆయనకి జ్ఞాపకాలు ఉన్నాయని కాదు, ఆయన వాక్యం మనకు అందుబాటులో ఉంది. ఆయన ఆత్మ ఉంది. ఆయన ఆత్మ, ఆయన వాక్యం ఉన్నప్పుడు ఆయన లేడు అని భావించడం ఆత్మ సంబంధమైన అవివేకమే కదా. హీఈస్ హియర్, హీఈస్ నాట్ దేర్ అట్ ద టోమ్. సమాధి దగ్గర లేడు, సమాధిలో లేడు, శిలో మీద లేడు, పశువులశాలలో లేడు. బట్ 2-3 నా నామంలో ఎక్కడ కూడుకొని ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటాడు. తన సంఘంలో ఉంటాడు. దేవుని బిడ్డల మధ్యలో ఉంటాడు. దేవుని బిడ్డల్లో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఒకటి, ఆయన ఆ రోగి యొక్క 38 సంవత్సరాల రోగి యొక్క 38 సంవత్సరాల ఆరోగ్యవంతుడని కాదు, అతనికున్న వ్యాధి బలహీనత సీజనల్ కాదు. సీజనల్ అయితేనా ఏముందిలే, ఈ వింటర్ సీజన్ తర్వాత నేను నార్మల్ అయిపోతాను, ఎందుకు బెతస్తా కోనేరు దగ్గర పడి ఉండాలి అని అనుకునేవాడు. సీజనల్ డిసీజ్ కాదు, క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నాడు. సీజన్ డిసీజ్ పోనీలేండి, ఎలాగో చలికాలం గడిచింది, ఎండాకాలం వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నానులేండి. మళ్ళీ చలికాలం లేకపోతే శీతాకాలం వచ్చినట్టే వాళ్ళు భయపడతారు. తన సీజనల్ డిసీజ్ కాదు, డైలీ డిసీజ్తో బాధపడుతున్నాడు. ప్రతిరోజు వ్యాధి, ప్రతిరోజు బలహీనతే. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ వ్యక్తితో ప్రభు అడుగుతున్న ప్రశ్న, ఎవరు నువ్వు అని కాదు, ఎక్కడ మీ ఇల్లు అని కాదు, నువ్వేం చేస్తుంటావు అని కాదు, ఏం చేసే అవకాశం ఉంది, ఏం చేయాలనుకుంటున్నావు అని కాదు, ఇవన్నీ కాదు. నువ్వు స్వస్థపడగోర్చున్నావు. స్ట్రైట్ క్వశ్చన్, డూ యూ వాంట్ టు బి హీల్డ్? దట్స్ ఆల్. ఈ ఉదయకాలం నిన్ను కూడా అదే ప్రశ్న అడగాలనుకుంటున్నాడు. ఏం ఆ రోజు అడిగినటువంటి ఆయన నిన్ను నా ప్రశ్న అడగలేడా? ఆ ప్రశ్న అడిగిన ఆ ప్రశ్న ప్రకారం ఆయన చేయలేడా? డూ యూ వాంట్ టు బి హీల్డ్? స్వస్థపడగోరుచున్నావా? నాకు ఇష్టమైన ప్రశ్న ఇది. స్తోత్రం. హల్లెలూయా. యేసు యొక్క ప్రశ్నలు బోల్డ్ ఉన్నప్పటికీ కూడా వాటిలో ఒక మంచి ప్రశ్న, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నువ్వు 103, 104 టెంపరేచర్స్తో బాధపడుతున్నప్పుడు, టైఫాయిడ్తో బాధపడుతున్నప్పుడు, డెంగ్యూతో బాధపడుతున్నప్పుడు, ఇంకా ఏదైనా డిజీజ్తో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న, ఆత్మలో, నీ ఆత్మలో ఆయన ఆత్మ పలుకుతున్నటువంటి గుసగుస, ద విస్పర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ ఇన్నర్ బీయింగ్ ఈజ్, డూ యూ వాంట్ టు బి హీల్డ్? నీరసంగా పడుకొని, లేదంటే ఐసీయూలో ఉన్నటువంటి నీతో, లేదు అంటే సెలైన్ బాటిల్స్ని నర్వ్స్లోంచి, వీన్స్లోంచి ఎక్కుతున్నప్పుడు ఆయన అడుగుతున్న ప్రశ్న, డూ యూ వాంట్ టు బి హీల్డ్? స్వస్థత కావాలా? దేవుని స్తోత్రం. ఏదో అడ్వర్టైజ్మెంట్లో లడ్డు కావాలా నాయనా అన్నట్టుగా, నా కుమారుడా స్వస్థత కావాలా, నా కుమార్తె స్వస్థత కావాలా అని అడిగి, స్వస్థత నా దగ్గర ఉంది, అందుబాటులో ఉంది, నా దగ్గర దొరుకుతుంది. హీలింగ్ ఈజ్ అవైలబుల్ విత్ మీ. హీలింగ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ విత్ మీ. డూ యూ వాంట్ టు బి హీల్డ్? రిసీవ్ దట్ హీలింగ్ అని యేసు ప్రభు చెప్పబోయేటట్టుగా మనం అర్థం చేసుకోగలం. ఒకటి, ఆయన నిరీక్షణను కదిలించాడు. నిరీక్షణ జలాన్ని, నిరీక్షణ ఒకవేళ జలముతో పోల్చబడితే నిరీక్షణ జలాన్ని ఆయన కదిలించినట్టుగా, దేవదూత నీళ్లను కదిలించాడు, ఈయన నిరీక్షణ జలాన్ని కదిలించినట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5:8. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా. దేవునికి స్తోత్రం. నీవు లేచి, నువ్వు లేవడానికి ప్రయత్నం చేస్తూ నో, నీవు లేచి, నువ్వు లేవగలవు. యూ కెన్ రైజ్, యూ కెన్ స్టాండ్, నువ్వు నిలబడగలవు. స్తోత్రం. హిప్నటైజింగ్ కాదు ఇది. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? వాడిలో నిద్రాణమైనటువంటి, అణిగి ఉన్నటువంటి, డార్మెంట్గా ఉన్నటువంటి ఆ పవర్ని డివైన్ పవర్తో కనెక్ట్ చేస్తున్నాడు. నీలో ఉన్నటువంటి ఉంచబడిన దేవుని శక్తి పైనుంచి వచ్చిన దేవుని శక్తితో కలుసుకున్నప్పుడు అదొక విస్ఫోటనాత్మకంగా మారుతున్నప్పుడు 38 సంవత్సరాలు నడవలేనివాడు 39వ సంవత్సరం నడవగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడవలేని నీవు నడవగలవు, పరిగెత్తలేని నీవు పరిగెత్తగలవు, ఎగరలేని నీవు ఎగరగలవు. యూ కెన్ డూ సమ్ థింగ్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్.
You can either walk, either run, or either you can fly in Jesus' name for His glory. రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం, ఆయన శక్తిని కదిలించాడు, యాక్టివేట్ చేశాడు. అతని చేయి చాపి అతన్ని పట్టుకున్నారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో వాడికి శక్తి వచ్చింది. యేసు నామములో నడవమని చెప్పినప్పుడు శక్తి వచ్చింది. యేసు యొక్క వస్త్రపు చెంగులో నుంచి ప్రభావం బయటకు వచ్చేసింది, ఒక స్త్రీ దేహంలోకి వచ్చింది. ఆ ప్రభావం వెళ్ళే ప్రభావము బాగలేని స్థితిని, అనారోగ్యాన్ని మొత్తాన్ని ఆపేసి ఆ బాడీని సంపూర్ణమైనటువంటి 12 సంవత్సరాల క్రితం ఎలాంటి దేహంగా ఉందో అనారోగ్యానికి ముందు ఉన్నటువంటి దేహం లాంటి ఆరోగ్యవంతమైన దేహంగా మార్చింది. దేవుని స్తోత్రం. ఈ దినాల్లో మన దేహాల్లో, మన మనస్సుల్లో, మన ఆత్మలో మనకు స్వస్థత కావాలి. వి నీడ్ హీలింగ్. వి నీడ్ హీలింగ్ ఇన్ అవర్ బాడీ. వి నీడ్ హీలింగ్ ఇన్ అవర్ మైండ్ అండ్ సోల్. వి నీడ్ హీలింగ్ ఇన్ అవర్ స్పిరిట్. మన ఆత్మలో మనకు స్వస్థత కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం, శక్తిని ఆయన కదిలించాడు. హీ మూవ్ ద వాటర్స్ ఆఫ్ పవర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, లేదు అంటే మైట్. శక్తిని ఆయన, శక్తి జలాల్ని ఆయన కదిలించాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు then Jesus answered his critics by saying, every day my father is at work and I will be too. నా పరలోకపు తండ్రికి శనివారాలు, ఆదివారాలు, పండగ రోజులు, సెలవు రోజులు అనేది ఏం లేదు. హీఈస్ అట్ వర్క్ ఎవ్రీ డే. మరలా చదువుతాను. జీసస్ ఆన్సర్డ్ హిస్ క్రిటిక్స్. యేసు తన విమర్శకులకు ఇలా చెప్పాడు. ఎలా చెప్పాడు? ఏం చెప్పాడు? ఎవ్రీ డే మై ఫాదర్ ఈస్ అట్ వర్క్. ఆఫీస్లో ఉన్నాడు. నా తండ్రి కార్యాలయంలో ఉన్నాడు. నన్ను పంపినవాడు కార్యాలయంలో ఉన్నాడు. ఐ విల్ బీ టూ వర్కింగ్. ఆయనలాగా నేను పనిచేస్తాను. తండ్రి పని చేస్తున్నాడు. తండ్రి పని చేస్తున్నట్టు తనయుడు పని చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, ఆయన సత్యాన్ని స్టిర్ చేశాడు. సత్యాన్ని బయలుపరిచాడు. సత్యాన్ని కదిలించాడు. వారు గుర్తించినటువంటి సత్యం. ఈయన ఎందుకు పనిచేస్తున్నాడు? నేను పనిచేసేవాడిని కాదు, బట్ మై ఫాదర్ ఈజ్ వర్కింగ్. సిన్స్ మై ఫాదర్ ఈజ్ వర్కింగ్, ఐఎమ్ ఆల్సో వర్కింగ్. He is working in heaven, I am walking on the earth. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పరలోకంలోను భూమి మీదను మన లోపల కూడా వర్క్ చేయడు. హీ కెన్ వర్క్ ఎనీవేర్. కొంతమంది ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఆఫీసులోనే పనిచేస్తారు. సిస్టమ్ ముందు పనిచేసేవాళ్ళు సిస్టమ్ ముందే పనిచేస్తారు. వంటగదిలో పనిచేసేవాళ్ళు వంటగదిలో పనిచేస్తారు. గార్డెన్లో పనిచేసేవాళ్ళు పనిచేస్తారు. కానీ యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, వీరిద్దరూ ఎక్కడైనా పని చేయగలరు. దే కెన్ వర్క్ ఎనీవేర్. దే కెన్ వర్క్ ఇన్ ఎనీ లైఫ్. ఏ జీవితంలోనైనా, ఏ వ్యక్తి జీవితంలో అయినా పని చేయగలడు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. సత్య జలాన్ని, సత్యం ఒకవేళ జలంగా పోల్చబడితే సత్య జలాన్ని కదిలించాడు. ఆ దేవదూత ఎవరో మరి తెలీదు, మికాయేలో లేకపోతే గాబ్రియేలో, రఫాయేలో, రఘుయేలో, ఇంకెవరో మనకు తెలియదు. కానీ స్తోత్రం. హల్లెలూయా. యేసు మాత్రం కదిలించిన సందర్భం, దేవదూత కదిలించిన దానికన్నా ఇంకా అధికంగా, ఇంకా 3-4 రెట్లు అధికంగా యేసు ప్రభు ఒకటి ఆయన నిరీక్షణ జలాన్ని కదిలించాడని, రెండవది ఆయన శక్తిని కదిలించాడని, మూడవది సత్యాన్ని కదిలించాడని. నాలుగో విషయం యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొని గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. This infuriated them and made them all more eager to devise a plan to kill him. For not only did he break their Sabbath rules, but he also called God my Father, which made him equal to God. Which made him equal to God. He was equal to God. He would be equal to God. He and his father are same. ఆయన తండ్రి.
నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సంబంధాన్ని గుర్తు చేశాడు. నాకు తండ్రికి ఏ విధంగా సంబంధం ఉందో, స్వస్థత పొందిన వానికి స్వస్థపరిచిన నాకు అటువంటి సంబంధం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఆలనాడు ఆయా సందర్భాల్లో దేవదూత వచ్చి బెతస్తా కోనేరులో మాత్రమే నీళ్లు కదిలించగలిగిన వాడు. సిలోయేము నీటిలోని లేకపోతే కోనేటిలోని నీళ్లు కదిలించలేకపోయాడు. కానీ ప్రతి జీవిత కోనేటిలోని నీళ్లను కదిలించడానికి సమర్థుడైనటువంటి యేసును మనం సేవిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ జలాల్ని కదిలించి శక్తి జలాల్ని, సత్య జలాల్ని, అంతేకాకుండా ఆయన తన సంబంధాన్ని గురించిన సత్యాన్ని లేదా సంబంధాన్ని ఆయన కదిలించాడు. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవా, మీరు మాకు నేర్పించిన, వినిపించిన, తెలియజేసిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. అవును ప్రభా, నీవు కదిలించేవాడివి, మేము కదిలేవాళ్ళం, మేము కదిలే బొమ్మలం. అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని ఎందుకు బొమ్మలుగా చేసావనో మేము ఏది ప్రశ్నించడం లేదు. మాకేది ప్రశ్నించే యోగ్యత మాకు లేదు. నీ అనంత జ్ఞానం చేత నువ్వు కార్యాలు చేస్తున్నావు కనుక మేము ప్రశ్నించడం లేదు. నీ ప్రతి కార్యానికి మేము తల వంచి తల ఒగ్గి ముందుకు సాగుతున్నాం ప్రభా. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తాం. మేము నిరీక్షణ జలాన్ని, శక్తి జలాన్ని, సత్య జలాన్ని, సంబంధ జలాన్ని కదిలిస్తున్న వాడివని, శక్తిని మూవ్ చేస్తున్నావని, పుష్ చేస్తున్నావని, సత్యాన్ని తెలుపుతున్నావని, ప్రజెంట్ చేస్తున్నావని, ఇలాగా మీరు కదిలించినట్టు విధానాలను బట్టి మీకు వందనం చేస్తాం. ఇంకను అనేక జీవితాల్లో గొప్ప కదలిక కలిగించమని మా ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఇదే సమయానికి, అనగా ఉదయం 8 నుంచి 8:30, సాయంత్రం 4 నుంచి 4:30 దాకా, ఒక్క శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల దాకా ప్రసారమయ్యే ఈ రిపీటెడ్ కార్యక్రమాన్ని అక్కడ ఉదయం చూసాము చాలు అనుకుంటే ఇట్స్ ఓకే. లేదంటే ఉదయం చెప్పిన వాటికి ఏమన్నా క్లారిటీ దొరుకుతుందేమో అన్నట్టుగా మీరు సాయంత్రం కూడా ఈ రిపీటేషన్ చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఉదయం మెసేజే సాయంత్రం ఉంటుంది, ఎందుకంటే రిపీటేషన్ కాబట్టి. తప్పక చూడండి, మీ స్నేహితులు ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.